అందరికీ నమస్కారం మాస్టర్స్. అర్జునుల వారికి, కృష్ణ పరమాత్మకి నా ఆత్మ ప్రణామాలు. పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, భగవద్గీతను వింటున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి, ఆత్మీయ మిత్రులకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, భగవద్గీతలో ఇంతవరకు మనం 8 అధ్యాయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు 9వ అధ్యాయం. అయితే ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునికి ఎన్నో విషాదం నుంచి క్వశ్చన్స్ రావడము, జ్ఞానం ఇవ్వడం జరిగింది. తర్వాత తన గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే భగవంతుడు అంటే ఎవరు? ఎక్కడి నుంచి అంటే 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, ఇప్పుడు మనం చెప్పుకోబోయే 9. అంటే భగవంతుడు అంటే ఎవరు? భగవత్ స్వరూపం ఎక్కడుంది? ఇప్పుడు మనలో ఉన్న భగవంతుడు ఎవరు? కామంలో నేను, బలంలో నేను, అహంకారంలో నేను, పంచభూతాల్లోనూ నేను, అలాగే అరిషడ్ వర్గాల్లో ఉన్నది నేనే, కానీ అన్నిటికీ నేను అతీతంగా ఉన్నాను. ఇలా అలాగే భక్తులు ఏ విధంగా నన్ను పూజించినా, ఏ విధంగా నన్ను కొలిచినా వారికి కావలసిందే ఇస్తాను. ఇది తెలుసుకోవడం అందరి వల్ల సాధ్యం కాదు. ఈ యోగ మాయ అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం, ఆయన తత్వం తెలుసుకోవడం, ఆయన మాయలో నుంచి బయటికి రావాలని అనుకోవడం, అదంతా కూడా నా యోగమాయను తెలుసుకొని దాంట్లో నుంచి బయటపడి నన్ను ఎలా పొందాలి, ఇలా ఎన్నో శ్లోకాల్లో మనకు కృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగిన దానికి ప్రతి దానికి జ్ఞానం అందించాడు. అలాగే మరణానికి సంబంధించింది కూడా ఇచ్చాడు. ఏ ఏ పక్షంలో, ఎక్కడ మార్గంలో మరణిస్తే, లేదా మరణించినప్పుడు ఎలాంటి భావనతో ఉంటే తిరిగి జన్మ తీసుకుంటాము, ఇవన్నీ కూడా. అలాగే భగవంతుని గుణకణాలు, నన్ను చేరాలంటే మీరు ఎలా ఉండాలి, ఏ మార్గం ద్వారా చేరితే తెలుస్తుంది, జ్ఞానం ద్వారా పొందొచ్చు. అంటే ఎన్నో రకాల మార్గాలు నా ఉన్నాయి, అన్ని కరెక్ట్వే. కానీ అన్నిటికన్నా జ్ఞానంతో నన్నుగా నాకు తెలుసుకొని నా యందు అంటే భగవంతునిలో లీలం అవడానికి పద్ధతి, ఇవన్నీ కూడా చెప్పాడు. అయితే ఇది 9వ అధ్యాయంలో రాజవిద్య, రాజగుహ్య యోగము. అంటే ఎందుకు ఈ పేరు వచ్చింది ఈ అధ్యాయానికి అని చెప్పానంటే, రాజవిద్య అంటే ఇంతవరకు ఒక్క క్వశ్చన్ కు ప్రతి ఒక్క అధ్యాయంలో విడమరిచి లోతుగా క్లారిటీ ఇస్తూ వచ్చాడు. మళ్ళా ఆయన గురించి తెలియాలి అంటే భగవత్ తత్వం, భగవత్ లీల, భగవత్ శక్తి, భగవత్ గుణాలు, ఆయన ఎలా ఉంటాడు, ఎలా సృష్టిని రచిస్తున్నాడు, తన సృష్టిని ఎలా లయం చేసుకుంటాడు, ఇవన్నీ చెప్పాడు కదా. ఇంకా కాస్త వివరంగా చెప్తున్నాడు. అది ఏంటిదంటే ఎన్నో రకాల విద్యలు భూమి మీద, ఇవన్నీ వేదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కృష్ణ పరమాత్మ నుంచి వచ్చాయి. అంటే కృష్ణ పరమాత్మ కాదు, పరమాత్మ నుంచి వచ్చాయి. వచ్చాయి కాబట్టి ఈ విద్యలు అంటే అన్ని రకాల విద్యలు ఉన్నాయి కదా, ప్రతిది విద్య నేర్చుకునేది. అయితే రాజ విద్య అంటే సమస్త విద్యలకు రాజు. అంటే ఇప్పుడు ఆయన చెప్పబోయే జ్ఞానం ఏంటిదంటే ఎన్నో సమస్త విద్యలు ఉన్నాయి కదా, అన్నిటిని మించినది విద్య అంటే నేను చెప్పబోయే విద్య, అది రాజ విద్య అని చెప్పని. అలాగే ఇది ఎవరికి ఉపదేశిస్తున్నాడు? అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. ఆయన ఎటువంటి వాడంటే పరమ శ్రద్ధైన భక్తుడు కాబట్టి ఈ పరమ గుహ్యమైన విషయం అంటే ఈ జ్ఞానం అంటే రహస్యమైనది. ఇంతవరకు కూడా చెప్పాడు. తన యోగమాయ, తనను తెలుసుకోవడము, అవంతా కూడా అంతు చిక్కనిది. అంటే ఆ మాయ అలా ఉంటుంది, దాన్ని ఛేదించినప్పుడు మాత్రమే నన్ను తెలుసుకోవడం సాధ్యపడుతుంది అని చెప్పాడు కదా. దాన్ని రాజగూహ్యము అని ఈ అధ్యాయానికి పేరొచ్చింది. ఇప్పుడు 2వ శ్లోకం అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అర్జునికి. అంటే అంతకుముందు అధ్యాయంలో చెప్తూ ఇది కంటిన్యూషన్ గా ఇంకా లోతుగా చెప్తున్నాడు. 1-2 శ్లోకంలో తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ నవమోऽధ్యాయः. రాజవిద్యా రాజగుహ్యయోగः. శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. జ్ఞానం విజ్ఞానసహితం
యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. 1వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నువ్వు దోషదృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరల విశదముగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకొని నువ్వు ఈ దుఃఖ రూప సంసారం నుండి ముక్తుడవు కాగలవు. అంటే దుఃఖం వచ్చింది కదా కృష్ణునికి. అంటే నేను ఎలా బయటకు వస్తాను? ముక్తి దొరుకుతుందా? పాపం దొరుకుతుందా? నా వాళ్ళని చంపడానికి నేను ప్రయత్నం చేశాను, చంపకపోతే ఏం జరుగుతుంది? యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది? జ్ఞానం బోధించు అన్నాడు కదా. మళ్ళా ఎన్నో క్వశ్చన్లు వేశాడు అర్జునుడు. క్వశ్చన్లకు ఆన్సర్ ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆన్సర్స్ ఇస్తున్నప్పుడు కూడా ఇంకా లోతుగా అడుగుతున్నాడు. ఆ తర్వాత ఇదంతా నీకు ఎలా తెలుసు అని చెప్పన్నప్పుడు, ఎన్నో జన్మల కంటే ముందు నువ్వు నేను ఉన్నాను, అన్ని జన్మలు నాకు తెలుసు, నీ జన్మలు తెలుసు, నీకు తెలియదు అన్నాడు. అంటే ఇదంతా ఎలా అంటే మొదటి నుంచి కల్పాల యందు నుంచి కూడా నేను ఉన్నాను అన్నాడు. మళ్ళా ఏది చెప్పినా సరే అర్జునుడు అవునా కృష్ణ అని చెప్పని అడుగుతూ ఇంకా సరెండర్ అయ్యారు. గురువుగా సరెండర్ అయ్యి కృష్ణ పరమాత్మ తెలుసుకున్నాడు, దైవం తెలుసుకున్నాడు. గురువుగా జ్ఞానబోధన తీసుకుంటూ అన్నిటినీ నమ్ముతూ క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాడు. మళ్ళా గురువు అనేవాడు శిష్యుణ్ణి ఎంతగా గమనిస్తాడు. సరే ఇది లోపల నుంచి వస్తుందా, నేను పైన చెప్పేది పైన పైన నమ్ముతున్నారా, ఎలా అన్నది ఉంటుంది కదా. అందుకనే కృష్ణుడికి అర్జునుడు నచ్చి చెప్తూ ఉన్నాడు. ఇంకా అంటే మీదిగా చెప్పి వదిలేయచ్చు, ఇతను తెలుసుకుంటాలే అని. కానీ అతని వేసే క్వశ్చన్స్ కు రియలైజేషన్ కు తెలుసుకోవాలన్న తపన నమ్మకంతో చెప్తున్నాడు ఇక్కడ. నేను ఈ విజ్ఞాన సహిత జ్ఞానం అంటే ఇంతవరకు కూడా మనము ఏది 7వ అధ్యాయంలో తెలుసుకున్నాం. జ్ఞానము విజ్ఞానము అని చెప్పంటే ఏంటిదనేది. ఈ దాన్ని నీకు మరల చెప్తున్నాను అంటున్నాడు. అంటే చూడండి, ఒకసారి క్వశ్చన్స్ శిష్యుడు ఎవరైనా ఇంట్రెస్ట్ తో తెలుసుకోవాలి, ఆచరించాలని ఎప్పుడైతే ఆ తన్మయత్వంలో అడుగుతూ ఉంటాడో గురువు ఇంకా చక్కగా చెప్తుంటాడు, ఇంకా క్లారిటీ ఇస్తుంటాడు. అడిగినా కొద్దిగా నా శిష్యుడు ఇంతగా తెలుసుకోవాలి అనుకుంటున్నాడు కదా, ఇంకా నేను చెప్తానని. అలా భగవంతుడు కూడా తెలుసుకోవాలని అనుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా తెలియచేస్తాడు. దానికి ఎన్నో టెస్టులు పెట్టాడు కృష్ణ పరమాత్మ. అడిగాడు, రెచ్చగొట్టాడు, అన్ని చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడే, నీకు దోష దృష్టి లేని భక్తుడవు. అంటే దోషాలు ఎంచుతుంటారు కదా దైవం మీద కానీ, గుణగణాలను గాని, భగవంతుడు అంటే ఇలా ఉంటాడా, అలా ఉంటాడా అని చెప్పని, ఇవన్నీ ఎటువంటి దోషాలు అతనికి లేవు, అసూయ లక్షణాలు లేవు. ఎదుటి వారి గురించి కూడా, శత్రువైన వాడి మీద కూడా అతనికి ఎటువంటి అసూయ కానీ ఏది కానీ లేదు. అటువంటి వాని కోసమే అర్జునుడు ఇంకా క్లియర్ గా చెప్తున్నాడు. అంటే ఇంకా చెప్తే నీకు ఇంకా ఆ జ్ఞానాన్ని అందచేస్తే నువ్వు ఆ దుఃఖ సంసారం నుంచి, అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే దుఃఖిస్తున్నావు చూడను, ఆ సంసారం నుంచి నువ్వు ముక్తుడవు అవుతావు. అటువంటి జ్ఞానాన్ని నేను చెప్తాను అని అంటున్నాడు. 2వ శ్లోకంలోన ఈ విజ్ఞాన సహిత జ్ఞానము నిర్గుణ సగుణ పరమాత్మతత్వ జ్ఞానము అన్ని విద్యలకు తలమానికము, సమస్త గోప్య విషయములకు శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము చెప్పాడు కదా ఇందాక. ఇంకా నీకు క్లియర్ గా చెప్తాను అని చెప్పని. ఇది ఏంటిది అనంటే, భూమి మీద ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి, అన్నిటిలో కన్నా ఈ విద్య తలమానికం. అంటే ఆలోచించండి ఎంత ఉన్నతమైనది. అంటే చెప్పే నాలెడ్జ్ అంటే భగవంతుని గురించి మొత్తంగా క్లియర్ గా ఆ జ్ఞానం అన్నది, ఆ భగవత్ తత్వం, భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడు ఎలా సృష్టిని సృష్టించాడు, మళ్ళీ తనలో లయం చేసుకుంటానన్నాడు, బ్రహ్మకు ఆయుష్ ఉంటుందన్నాడు. అంటే మొత్తం కూడా ఈ సమస్త జగత్ కూడా నాలో లయం చేసుకుంటాను, మళ్ళా తిరిగి నేను మళ్ళా బ్రహ్మను సృష్టిస్తాను,
ఇంకొక కొత్త నూతన సృష్టిని సృష్టిస్తాను అని. మళ్ళీ ఇవన్నీ అనుకున్నప్పుడు మనకు వస్తుంది, ఎందుకు సృష్టించాలి, ఎందుకు అలాగే తన కాలగర్భంలో అంటే వెళ్ళిపోవాలి, కలుపుకోవాలి, మళ్ళీ ఇదంతా ఏంటిదబ్బా, ఇది ఏమి విచిత్రం అని ఇవన్నీ ఏమి మాట్లాడలేదు అర్జునుడు. అడిగిన ప్రతి దాన్ని అంగీకరిస్తూ ఉంటూ ఉన్నాడు. అటువంటి విద్యను తలమానికం, అలాగే గోప్య విషయములకు శిరోభూషణము. అంటే కొన్ని గోప్యంగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేటివి అర్థం కానివి, అర్థం చేసుకుంటేనే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది ఇదంతా కూడా అతి పవిత్రమైనది, ఉత్తమమోత్తమైనది. పాటించామా ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన. మళ్ళీ దీంట్లో ఇంత చెప్తున్నప్పుడు దీంట్లో నీకేమైనా హార్డ్ గా ఉంటుందా, ఇంకేదైనా చెయ్యాలా అని అంటే కూడా ఏం చెప్తున్నాడు, సాధన చేయట మిక్కిలి సుగమమము శాశ్వతం, అంటే చాలా ఈజీ అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ 3-4వ శ్లోకం, 3వ శ్లోకం. అశ్రద్ధదానాః పురుషాः ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఓ పరంతాప, ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషుడు నన్ను పొందజాలరు కనుక వారు మృత్యు రూప సంసార చక్రమున పరిభ్రమించుచుందురు. అంటే ఏం చెప్తున్నాడు అర్జున, ధర్మ మార్గం నందు విశ్వాసం అంటే ఇప్పుడు ఏదైతే తను చెప్పాలనుకుంటున్నాడో ఇదంతా కూడా ధర్మ మార్గంలోనే ఉంది. ధర్మ మార్గంలో ఉన్నవానికి ఇదంతా జ్ఞానం గోచరించును. ఎవరైతే ఈ ధర్మ మార్గం నందు విశ్వాసం లేదో, ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఏదైనా చెప్పామనుకో, చాలమ్మా చెప్పేశావులే, ఏదో వచ్చిందంట చెప్పావంట అని అనుకుంటారు, నమ్మరు, కొట్టి పడేస్తారు, ఇదంతా ఒత్తి ట్రాష్ అని చెప్పని ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు నన్ను పొందజాలరు, అంటే నన్ను తెలుసుకోలేరు. తెలుసుకోవాలి కదా, ఫస్ట్ భగవత్ తత్వం అంటే ఏంటిది అన్నది తెలుసుకోవాలి కదా. భగవంతుడు అంటే ఎవరు, ఆయన గుణగణాలు ఏంటిది, ఆ అతడు ఎక్కడ ఉన్నాడు, అసలు ఎందుకు ఈ సృష్టిని సృష్టించాడు, ఇవన్నిటికి కారణం ఏంటిది, ఒకరు బాగున్నారు, ఒకరు బాగలేరు, ఒకరు ఆనందంగా ఉన్నారు, ఈ జంతువులు చంపబడుతున్నాయి, తింటున్నారు, జంతువులను చంపి తప్పు పనులు చేస్తున్నారు. మళ్ళా ఇవన్నిటిని భగవంతుడు ఎందుకు సృష్టించాడు, ఎందుకు ఇవన్నీ ఇలా చేశాడు, ఇలా అంటప్పుడు ఒకరిని ఎక్కువ తక్కువ ఉంటే భగవంతుడు ఎలా అవుతాడు అని ఎన్నో రకాల డౌట్స్ వస్తాయి. డౌట్స్ రావడం తప్పు కాదు, కానీ నిందించడం అన్నది ఉంటుంది చూడండి. అన్ని కష్టాలకు ఎవరు అంటే భగవంతుడే సూత్రధారి, భగవంతుడే నన్ను ఇలా పుట్టించాడు, భగవంతుడే నాకు ఇచ్చాడు, భగవంతునికి దయ లేదు, ఒకరిని ఒకలా చూస్తాడు, ఒకరిని ఒకలా చూస్తాడు అని ఎన్నో అంటుంటారు కదా. అలాంటి వారికి వాళ్ళు నేను దొరకను, సరికదా, నా జ్ఞానం కూడా అందదు. వాళ్ళు ఏం చేస్తుంటారు అని అంటే మృత్యు రూప సంసార చక్రంను పరిభ్రమించుదురు, అంటే మరణిస్తారు, తిరిగి జన్మిస్తారు, అంటే ఈ కాలచక్రంలోనే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. అంటే ధర్మం అన్నది ఒకటి ఉంది, ధర్మ మార్గం గుండా ప్రయాణం చేస్తే భగవంతుడు దొరకడము సులభము. కానీ అది విశ్వాసం లేదనుకోండి, తిరిగి పునరపి మరణం పునరపి జననం జరుగుతుంది అని చెప్తున్నాడు. 4-6 శ్లోకాలు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నాహం తేష్వస్థితః నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మామాత్మా భూతభావనః యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. 4వ శ్లోకంలోన
నిరాకార బ్రహ్మనైన నా చేతనే ఈ జగత్తంతయును జలముతో మంచువలె పరిపూర్ణమై ఉన్నది. ప్రాణులన్నీయు నా సంకల్పం ఆధారంగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నవి. కానీ వాస్తవంగా నేను వాటి యందు స్థితుడను కాను అని చెప్తున్నాడు. ఇక్కడ చాలా చక్కగా క్లారిటీ ఇస్తున్నాడు. ఏంటిది? నిరాకార పరబ్రహ్మమైన నా చేతనే ఈ జగత్తు అంతు జలంతో మంచు వలె పరిపూర్ణమై ఉన్నది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఈ పరబ్రహ్మనైన నా చేతే ఈ జగత్తు అంతా కూడా మంచు వలె పరిమితమై ఉన్నది. అలాగే నా సంకల్పము. నిజం చెప్పాలంటే మనము కర్మను అంటే ఒక పని, కర్మ అంటే పని అంటే మనం ఎలా పని చేస్తామో ఏదైనా ఒక పని. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. ఇది కూడా కర్మే. పని చేయడం. తింటున్నాం, పండుకుంటున్నాము. అన్ని కూడా పనులే. భగవంతుడు కూడా కర్మలను చేస్తాడు. అందుకే చెప్తాడు చూడు భగవంతుడు, నేను కర్మలను చేస్తాను కానీ వాటిని అకర్మగా చేస్తాను. అలాగే గుణాలలో ఉన్నాను కానీ నేను గుణానికి అతీతంగా నేను జీవిస్తాను, ఉన్నాను అని చెప్పాడు. అలాగే ప్రాణులల్లియు మన సృష్టించింది ఎవరు అనుకున్నారు? భగవంతుడు సృష్టించాలనుకున్నాడు. ఎక్కడ? తన సంకల్పం ద్వారా. ఓకే, నేను ఈ సృష్టిని సృష్టించాలి అన్న ఒక సంకల్పం ఆయన ద్వారా వచ్చింది. అది కూడా ఆధారం కలిగి నా ఎంత అంతర్గతమై ఉన్నది. అంటే ఏదైతే నేను సంకల్పించుకున్నానో, ఏదైతే సంకల్పం పెట్టి ఈ భూమిని ఏదైతే సృష్టించానో, ఇప్పుడు ఉన్నది ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ ప్రాణులన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అనంటే నా లోపలే, అంటే నా అంతర్గతంలో ఉన్నవి. కానీ వాస్తవముగా నేను వాటి యందు స్థితుడను కాను అన్నాడు. మళ్ళీ నాలోనే ఉన్నాయన్నప్పుడు వాస్తవంగా నేను వాటి యందు స్థితుడను కాను అంటే నాలోనే ఉన్నాయి కానీ నేను వాటిని నేనేం చెయ్యట్లేదు, నేనేం పరిపాలించట్లేదు, నేను స్థితంగా ఉండట్లేదు అని అంటున్నాడు. ఇక్కడనే మనం ఆ భగవంతుని గురించి తెలుసుకోవాల్సింది. ఎలా అంటే ఒక పక్షి ఉందనుకోండి, పక్షి పిల్లలు పుడతాయి. పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తుంది? ఒక దాన్ని ఏమంటారు? దాన్ని సంరక్షిస్తుంది. ఒక ప్లేస్ లో ఉంచి దాన్ని సంరక్షించి దాని ఆహారము తనకు తెలియదు కాబట్టి నోటి దాకా పెడుతుంది. పెట్టిన తర్వాత దానికి రెక్కలు వస్తాయి. రెక్కలు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది ఆ తల్లి అంటే రోజు పెడుతూ తినడం అలవాటు చేసుకుంది కదా. వెళ్ళిపోదు, రెక్కలు వచ్చినా వెళ్ళిపోదు. అప్పుడు ఏం చేస్తదంటే తల్లి పక్షి పిల్ల పక్షిని ముక్కుతో కుచ్చి బయటికి పంపించేస్తది. అంటే అలా వెళ్ళిపోయిన తర్వాత అది ఏం చేస్తది, ఇంకా వదిలేసి అప్పుడు ఏం చేస్తది తల్లి పక్షి తన పని తాను చేసుకుంటూ పోతది. లేదా మళ్ళీ ఇంకొక జీవికి ఇవ్వాలి కదా, ఇంకొక ప్రాణం ఇవ్వాలి కదా, తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతది. అంతవరకు ఆ పక్షి తల్లి బిడ్డ పైన మమకారం కానీ, వ్యామోహం కానీ, అయ్యో నేను దాన్ని అలా చేశాను కదా, పంపించాను కదా అని ఏమైనా ఉంటుందా అంటే ఏమీ ఉండదు. పంపించేసి తన పని తను ఉంటుంది. అలాగే పిల్ల పక్షి ఏం చేస్తది? సంపాదించుకుంటదా ఆహారాన్ని? సంపాదించుకోదా? లేదా అలానే ఉంటదా? మరణిస్తదా? మళ్ళీ అది ఎదిగి కూడా తన పిల్లలకు జన్మనిస్తదా? ఏం చేసుకుంటదా అన్నది తల్లి పక్షికి ఇంకా ఆలోచించదు. కానీ ఇచ్చింది తల్లే కదా, ఆ తల్లి గర్భంలో నుంచే కదా పిల్ల పక్షి వచ్చింది. అలా పిల్ల పక్షి వచ్చినప్పుడు దాని మీద ఎందుకుంటుంది అంటే ఓకే, నా ద్వారా వచ్చింది, నేను పెంచాను, పంపించాను, తర్వాత తన ఇష్టము. అలానే భగవంతుడు కూడా ఏంటిది? సృష్టిని సృష్టించాడు, ఇచ్చాడు. సృష్టించాలే అని సంకల్పం వచ్చింది. మనల్ని సృష్టించాడు. కానీ అవన్నీ ఎక్కడున్నాయంటే లోపలనే ఉన్నాయి. కానీ వాటి యందు నేను లేను. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తల్లి పక్షి పిల్ల పక్షి అని చెప్పని. ఇవ్వనైతే ఇచ్చాడు, సృష్టించాడు. దీంట్లో మనం ఎలా జీవించాలి? అయ్యో నేను ఈ సృష్టిని సృష్టించాను కదా, వీళ్ళు పలానా వాళ్ళు ఎలా ఉన్నారు? పలానా వాళ్ళు అధర్మంలో ఉన్నారా? పలానా వాళ్ళు తప్పు చేస్తున్నారా? ధర్మ మార్గంలో ఉన్నారా? వీళ్ళు ఎలా ఉన్నారు? అయ్యో నేను సృష్టించిన భూమి ఏమైపోయింది? ఈ ప్లానెట్స్ అన్ని ఏమైపోయాయి? ఇంతలా అవుతుందా అన్నది ఏమీ ఉండదు.
అందుకనే నేను వాటి యందు వాస్తవంగా నేను వాటి యందు స్థితుడను కాను. అది తల్లి పక్షి అయ్యో నా బిడ్డను పంపించేశాను కదా అని చెప్పి పరిగెత్తి చూస్తుందా? అయిపోయింది. దాని పని అది అయిపోయింది. దానికి ఇచ్చేశాను, పంపించేశాను. నెక్స్ట్ తన జీవనం ఏంటిది? నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ గురించి కానీ, లేకపోతే ఆ పక్షి ఎంజాయ్ చేయాల్సింది కానీ, లేకపోతే ఇంకొక గూటికి వెళ్ళడం కానీ, ఇంకొక దాని గురించి ఆలోచిస్తున్నట్టుగా భగవంతుడు కూడా ఇవన్నీ ఆయన సంకల్పం ద్వారా వచ్చి తనలో ఉన్న దానికి ఆయన ఉంటాడు. కానీ వాటిని స్థితుడు కాడు. అందుకని అంటాడు, నేను గుణాలకు అతీతంగా నేనున్నాను. నా గుణాలన్నిటిని నేను ఆధీనంలో ఉంచుకున్నాను. ఈ సృష్టిని నేను సృష్టించాను. కానీ ఈ మాయలో నేను ఇరుక్కోలేదు. అంటే ఇంతవరకు చాలా శ్లోకాల్లో మనం దీని గురించి తెలుసుకున్నాం. అతీతుడను, అతీతుడను, అతీతుడను అని చెప్పని. ఎందుకు అతీతంగా ఉన్నాడంటే ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటిది? ఎందుకు ఇలా ఉంటాడు మనకు భగవంతుడు అని అనిపించొచ్చు. అవును, ఆయనే సృష్టించాడు కదా! మళ్ళీ ఇవన్నీ కష్టాలు ఆయన పెట్టాడంటే ఆయన ఏ రకమైన కష్టాలు, బాధలు ఏమి పెట్టలేదు. సృష్టించాలని అనుకున్నాడు. సృష్టించాడు. ఎలా ఉంటుంది చూడాలని అనుకుంటున్నాడు. సాక్షిగా ఉండు చూస్తున్నాడు. మళ్ళీ మనకెందుకు ఈ జ్ఞానం తెలియట్లేదు? భగవంతునిలా మనము ఎందుకు రావట్లేదు అంటే ఎక్స్‌పెక్టేషన్స్. మెయిన్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ప్రతి విషయంలో తెలియకుండా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం. కుటుంబం మీద పెట్టుకుంటాం. పిల్లల మీద పెట్టుకుందాం. తర్వాత ధ్యానంలోకొచ్చిన తర్వాత, ధ్యానంలో దీంట్లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ మీద ఎప్పుడైతే ఉంటామో దీంట్లోనే కూరుకొని పోతూ ఉంటాం. అదే ఎక్స్‌పెక్టేషన్‌లు లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి అయిపోతుంది. మరి ఇప్పుడు భగవంతుడు నిర్ణయిస్తాడు. అంటే చనిపోయిన తర్వాత పైలోకాలకు వెళ్ళిపోతాయి. జంతువులు కానీ, మనుషులు కానీ, ఎవ్వరు కానీ, పైన ఉన్న అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కూడా. ఎందుకంటే భగవంతుల దాంట్లలో కూడా కొన్ని తెలుసు గదా! కొంతమందికి ఆ స్థానంకి వచ్చిన తర్వాత కూడా మాయ ఇరుక్కోవడము, అక్కడ గుణాలు అక్కడ ఉండడం ఇవన్నీ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? ఎవరికి ఏది ఇవ్వాలనో అది ఇస్తాడు. అంటే అక్కడ ఇవ్వడం అంటే ఆయనేం నిర్ణయించేది లేదు. ముందల పెడతాడు. పాపము, పుణ్యము, తప్పు, ఒప్పు, దేనికి ఏంటిది అన్నది ఇవ్వబడ్డది. ఆ చాయిస్ అన్నది మనమే తీసుకోగలిగేటంతగా అక్కడ ఉంటుంది. మళ్ళా ఇవన్నిటికీ ఆయన ఉంటాడా? కర్తనా? నేను అంటాడా? కాదు. అలాగని అయ్యో! నేను సృష్టించిన దీంట్లో వీళ్ళు ఇలా ఉన్నారని వీళ్ళని లేవతీద్దాము. ఓకే. వీళ్ళు బావున్నారు. వీళ్ళకి ఇంకాస్త ఇద్దాము అన్నదేమైనా ఉంటుందా అంటే ఏమీ ఉండదు అని చెప్తున్నాడిక్కడ. తర్వాత 5వ శ్లోకంలో ఈ ప్రాణులేనియు నాలో స్థిరంగా లేవు. ఈశ్వరీయమైన నా యోగ శక్తిని చూడుము. ఈ భూతములన్నిటిని సృష్టించినదియు, పోషించినదియు నేనైనను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. అంటే ఇందాకేం చెప్పాడు? మొత్తంగా నాలోనే ఉన్నాయి. కానీ నేను వాటి యందు స్థితుడని కాను అని చెప్తున్నాడు. అన్నాడు గదా! ఇప్పుడేం చెప్తున్నాడు అంటే నాలో స్థిరంగా లేవు. ఈశ్వరమైన నా యోగ శక్తిని చూడు. అంటే ఏంటిది? పరమాత్మ అన్నది ఒకటి ఉందనుకోండి. ఇప్పుడు మనదొక ఫిజికల్ బాడీ అని అనుకుంటాం. మన యోగ శక్తితే సృష్టించాం. సృష్టించినప్పుడు భగవంతునికి కర్తన నా యోగమాయ అంటే నా సృష్టితో నేను సృష్టించాను. కాబట్టి నేను కర్తను కాను. అంటే ఇప్పుడున్న నేను కాను. నా శక్తిచే నేనొక దాన్ని సృష్టించాను. ఎలా సృష్టించానంటే ఈ శక్తితో సృష్టించాను. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నాలో నుంచి నేను సృష్టించాను. కానీ ఇది నేను కాను. కానీ ఈ శక్తి అంతా కూడా ఈ యోగ శక్తి ద్వారానే నేను సృష్టించాను. పోషించినది నేనైనను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. మరి ఎవరు పోషిస్తున్నారంటే నేనే పోషిస్తున్నాను. నేనే యథార్థంగా నేను ఉన్నాను. కానీ నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది అనంటే ప్రకృతి. అంటే పరమాత్ముల్లోనున్న ప్రకృతి ద్వారా, యోగ శక్తి ద్వారా ఈ సృష్టి అన్నది జరిగింది. అందుకనే ఆయన నేను అన్నిటికి అతీతుడను అని చెప్పాడు. మనలో కూడా అదే ఉంది కదా! ఇప్పుడు మనం వంట చేస్తున్నాము అంటే
ఎనర్జీ. అంటే ఇప్పుడు మనం ఉంటున్నాము అంటే శ్వాసను తీసుకుంటున్నాము అంటే ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఆకాశం నుంచి శ్వాస అన్నది వచ్చినప్పుడు మనం దాన్ని తీసుకుంటున్నాం. ఎక్కడుంది శ్వాస, ప్రాణవాయువు, గాలి ఎక్కడ ఉంది అంటే ఆకాశంలో ఉంది. అలాగని చెప్పని అది ఇది వేరుగా ఉందా అంటే ఆకాశంలో నుంచి మనకు గాలి అన్నది ఇక్కడికి వస్తుంది. మళ్ళీ అది ఇది వేరుగా ఉన్నాయంటే వేరుగా లేవు. అంటే ఆ గాలి అన్నదేమో శక్తి. ఆకాశం అన్నది పరమాత్మ. అలాగే ఇప్పుడు నేనున్నాను. ఆహ్, నేనొక వంట చెయ్యాలి. లేదా ఇప్పుడు నేను మాట్లాడాలి. మాట్లాడాలి అనంటే ఈ శరీరం మాట్లాడుతుందా? లేకపోతే నాలోనున్న శక్తి మాట్లాడుతుందా? అంటే నాలో ఉన్న ఆ శక్తి ద్వారా నేను మాట్లాడగలుగుతున్నాను. పని చెయ్యగలుగుతున్నాను. అలాగని చెప్పని నేను కాదా అంటే ఈ శరీరం ద్వారా, నా శక్తి ద్వారా నేను మాట్లాడగలుగుతున్నాను, పని చేయగలుగుతున్నాను, వంట చేయగలుగుతున్నాను, ఏదైనా నేను చెయ్యగలుగుతున్నాను. అలాగని చెప్పని నేను కానా అంటే ఇది నాదే. కానీ చేస్తున్నది ఎవరంటే నా శక్తి అంటే పని. అందుకనే నేను నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. అది క్లారిటీ ఇస్తున్నాడు. అంటే ఇదే మనకు బాగా అర్థం చేసుకోవాల్సిందిక్కడ. అంటే ఇప్పుడు మనం పని చేస్తున్నామంటే ఈ శరీరంతోనే మనం పని చేస్తున్నాం. కానీ దీనికి కావలసినది ఎక్కడ ఉంది అంటే ఎనర్జీ మన లోపలనే నుంచే ఉంది. అంటే 2 కావాలి. ఎలాగనంటే హ్మ్. ఆకాశం ఉంది. ఆకాశానికి మబ్బులు ఆధారం అంటారు. అంటే ఇప్పుడు వర్షం కురవాలి అనంటే మేఘాలు కావాలి. వర్షం పడాలంటే ఆకాశం ఉండాలి. ఆకాశం నుంచే మేఘాలొస్తాయి. అలాగని మేఘాలు ఎప్పుడూ ఉంటాయా? అంటే ఉండవు. ఒక పీరియడ్ టైమ్ వచ్చినప్పుడు ఆ మేఘాలుంటాయి. వర్షం అన్నది వస్తుంది. అయిపోయిన తర్వాత ఆ మబ్బెక్కడ పోతుంది? మాయమైపోతుంది కదా! మబ్బులన్నది. అలా అన్నమాట. మళ్ళా ఆకాశం ఉంటుందా? అంటే ఎప్పుడు ఆకాశం మనకు కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మబ్బులు కనిపించవు. అంటే మబ్బు అనన్నది యోగ శక్తి. మళ్ళా ఆకాశం అన్నది ఉంటుందా అంటే అది భగవంతుడు. మళ్ళా మొబ్బు లాంటిదే ఆ యోగ శక్తి, మాయ. దీని ద్వారానే ఈ సృష్టి అన్నియు కూడా జరుగుతున్నాయి. ఈ భూతాలన్నిటిని సృష్టిస్తున్నాడు. అంటే ఆయన సంకల్పంతో, ఆయన శక్తితో ఈ భూతాలన్నిటిని సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు. కానీ యదార్థంగా నేను లేను. ఎక్కడి నుంచి వచ్చింది అనంటే ఈ యోగ శక్తి ద్వారా వచ్చింది. సిక్స్త్‌ది ఆకాశం నుండి ఉత్పన్నమైన సర్వత్రా సంచరిస్తున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశం నుండే స్థితమైయుండును. అట్లే నా సంకల్పం ద్వారా ఉత్ ఉత్పన్నమైన భూతములు ప్రాణులు అన్నియు నాయందే స్థితమై యుండుము అని ఎరుంగుము. అంటే ఇందాక మనం ఎగ్జాంపుల్‌గా చెప్పుకున్నాం గదా! ఆకాశం నుంచి ఉత్పన్నమైన సర్వత సంచరిస్తున్న వాయువు. అంటే ఆకాశం నుంచే గదా! వాయువు అన్నది వస్తుంది. ఇప్పుడు మనం గాలి తీసుకుంటున్నాము. అది ఎక్కడి నుంచొస్తుంది చెప్పగలరా? గాలిని చూడగలరా? ఆకాశాన్ని జూస్తాము. కానీ వాయువును చూడలేం మనం కంటితో. వాయువు కనిపించదు. కానీ ఎక్కడి నుంచొస్తుందంటే ఆకాశం నుంచే వస్తుంది. మన ఈ శక్తి ఇప్పుడు నేను చెప్పాను. ఇక్కడ నేను పని చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, ఇది పట్టుకున్నాను అంటే నా శరీరానికి శక్తి అన్నది కావాలి. ఈ శక్తి కనిపిస్తుందా? అంటే ఈ శక్తి కనిపించదు. కానీ నేను కనిపిస్తాను. అలా భగవంతుడు కూడా ఇదే చెప్తున్నాడు. అట్లే నా సంకల్పం అంటే ఆయన సంకల్పం ద్వారా ఆయన యోగ శక్తితో ఉత్పన్నమైన భూతములందియు కూడా నా యందే స్థితమై ఉన్నవి. ఎక్కడ ఉన్నాయంటే స్థితంగా నా లోపలనే ఉన్నాయి. వాటి పనులు అవి చేస్తూ ఉన్నాయి. ఎందుకు ఇంతమంది బాధలు, కష్టాలు అనుభవిస్తున్నారు అనంటే ఇందాక చెప్పుకున్నాం. నా గురించి ఎవరైతే తెలుసుకోలేరో, నా విశ్వాసం లేదో వాళ్ళేం చేస్తున్నారు జనన మరణ చక్రంలో నుంచి వస్తూ ఉన్నారు. అంటే అధర్మంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎక్కువ జన్మలు తీసుకుంటూ ఉంటారు. మళ్ళా వాళ్ళ ద్వారా జరిగిన సంతతి అలానే ఉంటుంది కదా! అలా తెలియనంత వరకు గూడా వాళ్ళు ఈ కాలచక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు. తర్వాత 7-10 శ్లోకాలు.
सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकां कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् प्रकृतिं स्वामवष्टभ्या विसृजामि पुनः पुनः भूतग्राममिमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् न च मान्तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु मयाध्यक्षेण प्रकृतिः स्तूयते सचराचरम् हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते 7వ శ్లోకంలోన ఓ కౌంతేయ కల్పాంతమునందు భూతములన్నీయు నా ప్రకృతిని చేరును అనగా ప్రకృతిలో లీనమగును కల్పాది యందు నేను మరలా వాటిని సృజించుదును అంటే కల్పం గురించి చెప్తున్నాడు. అంటే కల్పాంతం అయిపోతుంది కదా భూమి అన్నది. అంటే ఇంతవరకు మనం లాస్ట్ అధ్యాయంలో కూడా చెప్పాం. బ్రహ్మకు ఆయుష్ ఉంటుంది 100 సంవత్సరాలు. అది అయిపోయినాక మొత్తం సృష్టి అంతా కూడా అయిపోతుంది. తిరిగి మళ్ళా నూతన సృష్టి అవుతుంది. అలాగే బ్రహ్మకు పగలు కాలం సృష్టి, రాత్రి అవుతుందంటే ప్రళయం అంటే కలిసిపోవడము అని చెప్పని. ఒక రాత్రి ఒక పగలు. అలా కల్పాంతమునందు భూతములములన్నయ్యు నా ప్రకృతిలో అంటే ఎక్కడ ప్రకృతి ఇందాక మనం చెప్పుకున్నాం. తాను సృష్టించిన యోగమాయలో అంటే లోపల వెళ్ళిపోతాయి. అంటే మొత్తంగా కూడా తన లోపలికి తీసుకొని వెళ్తాడు. అలాగే ప్రకృతిలో లీనమగును. అంటే తన ప్రకృతి ద్వారానే సృష్టించాడు. మళ్ళా తన ప్రకృతి ద్వారానే తన లోపలికి తీసుకుంటాడు. అంటే ఒకరోజు బ్రహ్మ పగటి కాలంలో కల్పాన్ని అంటే ఈ భూమిని సృష్టించాడు. తర్వాత రాత్రి సమయంలో మొత్తం అన్నిటినీ అంటే భూతాలన్నిటినీ అంటే సర్వ ప్రాణుల భూతాలు అంటే ఆత్మలు అన్ని కూడా అంటే జంతువులు, పక్షులు, ఖనిజాలు, శిలా సామ్రాజ్యం అన్ని మనం మానవులు అన్ని భూతాలన్నీ కూడా లీనమగును. మళ్ళా కల్పాది యందు అంటే కలపాది యందు అంటే మొత్తం అయిపోయిన తర్వాత మరల వాటిని సృజించుటను అంటే మళ్ళా కొత్తన నూతన సృష్టి అవుతుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, మనకు 7 శరీరాలు ఉంటాయి. కింద ఉన్న 3 శరీరాలలో ఉన్న ఈ ఫిజికల్ బాడీ మనము, మిగతా 4 శరీరాలు పైలోకాల్లో ఉంటాయి. అక్కడనే ఉంటాయి. ఏవి? మహాకారణ శరీరాలు. అవన్నీ కూడా మొత్తం తనలోనే ఇముడ్చుకుంటాడు. అంటే ఏదైతే ఇప్పుడు మనం బ్రహ్మ సృష్టించిన లోకంలో ఉన్నాం కదా, ఇవన్నిటిని కూడా ఆ భగవంతుడు తన లోపలికి తీసుకొని ఎక్కడ పోతాడంటే మూల ప్రకృతిలోకి కలిసిపోతాడు. అంటే మొత్తంగా సృష్టి మొత్తం మునిగిపోతుంది. అంటే మొత్తం అంతమైపోతుంది. అంతమైపోయిన తర్వాత మళ్ళా తిరిగి నూతన సృష్టిని చేస్తాడు. అంటే మొత్తం మహాప్రళయం. మహాప్రళయంలో ముందుగా ఏం జరుగుతుందంటే ఏదైతే భగవంతుడు సృష్టించాడో ఆ సృష్టినంతటిని కూడా తన లోపలికి తీసుకుంటాడు. తన లోపలికి తీసుకున్న తర్వాత ఆ బ్రహ్మే మూల ప్రకృతి అంటే మొత్తంగా ఉంది కదా, దాంట్లో విలీనం అవుతాడు తనకు తానే. ఇదే ఇక్కడ ఆలోచించండి. మొత్తంగా అంతమైపోయినప్పుడేమో తాను తీసేసుకుంటాడు లోపలికి. తర్వాత ఆ మూల ప్రకృతిలోకి తనంతకు తానే లీనమైపోతాడు. అంటే సమస్త లోకాలు అన్ని కూడా జలమయం అంటే మొత్తంగా లోపలికి వెళ్ళిపోతాయి. అదే మహాప్రళయం అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళా నేను ఎలా సృష్టిని సృష్టించాలి అంటే ఇంతవరకు అనుభవం వచ్చింది కదా, తీసుకున్నాడు కదా, అదే ఏమంటాము అనంటే జగన్నాటకము అని అంటాం. భగవంతుడు సృష్టించిన జగన్నాటకంలో మనం ఒక సూత్రధారులము, పావులము అని అంటాడు కదా, ఆ జగన్నాటకాన్ని దాని వెనుక ఉన్న ఈ లీలా వినోదమే నిర్గుణ నిరాకార రహస్య యోగ రహస్యము.
మళ్ళా ఇదంతా కూడా ఎందుకు సృష్టించాడు అంటే జగన్నాటకం. అంటే ఆ లీలనన్నది తెలుసుకోగలగాలి. అంటే ఇది భగవంతుని గురించి ఎప్పుడైతే ఇదంతా నువ్వు తెలుసుకుంటావో నీకు దుఃఖముండదు. దుఃఖం రాదు. అంటే ఈ జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను, నా ఇల్లు, నా రాజ్యము, నా వాళ్ళు, అయ్యో! నేను మరణిస్తున్నాను అని అంటున్నాడు కదా! ఎక్కడ మరణం ఉంటుంది? దేనికి మరణం ఉంటుంది? ఎవరు నీ వాళ్ళు? స్వర్గం ఏంది? భూమి ఏంది? అంటే ఇవన్నీ సృష్టించాను కదా! అన్నీ ఏదో ఒక రోజు నా లోపలికే చేరిపోతాయి. మన బాధతో చేరిపోవాలనా లోపలికి? జ్ఞానంతో తెలుసుకొని, ఆ భగవద్ గురించి తెలుసుకొని, ఆ భగవంతుని లక్షణాలు తీసుకొని ఐక్యమైపోవాలా? అన్నదానికి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. అంటే ఇప్పుడు ఏమర్థమవుతది ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు? ఏది దానికోసం ఎందుకు బాధపడుతున్నాను? ఎందుకు దుఃఖమొస్తుంది? ఈ ఒక్క జన్మనేనా కదా! ఎన్నో జన్మలున్నాయన్నాడు కదా! ఇంక రాబోయే జన్మలున్నాయి కదా! ఇంక దుఃఖం అన్నది ఎక్కడుంటుంది? అంటే సత్యం తెలియనంత వరకే బాధ. ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నామో ఇంక బాధ ఉండదు. అజ్ఞానం ఉండదు. కేవలం ఆనందమే ఉంటుంది. ఆనందంగా ఉండడానికి మాత్రమే మనిషి ప్రయత్నం చేస్తాడు. అటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నాడు. అంటే ఏవి ఉండవు. లాస్ట్‌కొస్తే మొత్తంగా ఈ సృష్టి అంతా ఉండదు. మొత్తం నాలోనే తీసేసుకుంటాను. నేనంతా వెళ్ళి ఆ మూల ప్రకృతి అంటే ఆ పరమాత్మలో కలిసిపోతాను. మెయిన్‌గా ఉన్న పరమాత్మలో కలిసిపోతాను. మళ్ళా ఆ పరమాత్మలో నుంచి మళ్ళా కొత్తగా సృష్టిస్తాను. అది చెప్తున్నాడిక్కడ. 8వ శ్లోకంలోన తమ తమ స్వభావ వశమున పరతంత్రమయ్యున్న భూత సముదాయములను నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి వాటి కర్మానుసారం సృజించుచున్నాను. అంటే ఏంటిది? తమ తమ స్వభావ వంశమున అంటే ఈ భూతాలు అంటే ఇవన్నీ ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఆశ్రయించాయి కదా! లోపలికి మొత్తం తీసుకున్నాం కదా! మాటి మాటికి వాటిని కర్మానుసారం సృజించుచున్నాను. అంటే ఎవరు కర్మలో ఇరుకని ఉంటారో, ఎవరు ఏదైతే నేర్చుకోకుండా ఉంటారో, వాటిని నేను మళ్ళా తిరిగి సృజించుతున్నాను. అంటే వాళ్ళని నేను మళ్ళా పంపిస్తున్నాను. అంటే మొత్తంగా నా గురించి నేను తెలుసుకున్న వాళ్ళనేమో జనన మరణ చక్రాల నుంచి దాటేసి జన్మ రాహిత్యంలో నుంచి తీసేసి నాలో ఐక్యం చేసుకుంటున్నాను ఆ జ్ఞానం. లేదు ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆహ్, వాళ్ళ స్వభావము, వాళ్ళ వశంలో ఉన్న వాళ్ళనందరినీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ కర్మానుసారం స్పృజించుచున్నాను. అంటే వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయో వాటిని నేను మళ్ళా తిరిగి పంపించేస్తున్నాను. ఎవరు ఏ యోని ద్వారా గర్భాన్ని తీసుకుంటారో పశుపక్షాదులు, సర్పాలు, మనుషుల్లో కూడా ఎలాంటి వాళ్ళుంటారో వాళ్ళన్నిటికి నేను మళ్ళా తిరిగి నా మాయచే, నా ప్రకృతిని ఆశ్రయించిన వారిపైన నేను మళ్ళా తిరిగి పంపిస్తున్నాను అని చెప్తున్నాడిక్కడ. 9వ శ్లోకం. ఓ అర్జున! ఆ సదృష్టాది కర్మలయందు ఆసక్తి రహితుడనై ఉదాసీనుని వలె నున్న ఆ కర్మలు బాధింపవు. అంటే ఏంటిది? ఆ సదృశాది కర్మలయందు ఆసక్తి రహితుడివై. అంటే ఏంటిది? ఇప్పుడు నువ్వు చేస్తున్న కర్మలు ఏదైతే ఉన్నాయో అంటే ఇప్పుడు తిరిగి నేను మళ్ళా సృష్టిని తీసుకొని మళ్ళా ఇస్తున్నాను కర్మచక్రంలో నుంచి మళ్ళా వాళ్ళకు జన్మని ఇస్తున్నాను కదా! పంపిస్తున్నాను కదా! వాటిని రాకుండా ఉండాలి అనంటే ఆసక్తి రహితుడవై పనులు చెయ్యి. తర్వాతే ఉదాసీనుడి వలెనున్న ఆ కర్మలు బాధింపవు. అంటే నువ్వెలా ఉండాలంటే నో ఎక్స్‌పెక్టేషన్స్. ఏది లేకుండా నువ్వెప్పుడైతే పనులు చేసుకుంటూ ఎళ్ళిపోతావో, ఆ కర్మలు నీకు బాధించవు. ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడైతే నువ్వు పెట్టుకుంటావో బాధొస్తుంది. అంటే ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు? నిశ్చలంగా ఉన్నారు. మళ్ళీ రూపముందా? నిరాకారుడు. సగుణ నిరాకారుడు. అంటే ఎన్ని గుణాలున్నాయి? ఎందరు ఎన్ని అంటూ ఉన్నా ఉలుకుతాడా? పలుకుతాడా? బాధపడతాడా? నవ్వుతాడా? ఆనందిస్తాడా? ఏమి చేయడు భగవంతుడు. ఎందుకంటే నా ప్రకృతి యందు నేను వాళ్ళకు ఇచ్చాను. వాళ్ళు ఎన్నో అంటుంటారు. నేను తీసుకోవట్లేదు గదా! నా యందు లేదు కదా! అది నేను కానే కాదు అని అనుకున్నప్పుడు
ఎలా ఉన్నాడు భగవంతుడు? నిత్యం ఆనందంగా ఉన్నాడు. అలాంటిదే మనం కూడా అలానే తీసుకున్నామనుకోండి, ఏది ఉండవు. ఏది సిద్ధించదు అని చెప్తున్నాడు. మరి 10వ శ్లోకంలోన, "ఓ అర్జునా! అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణం వల్లనే సంసార చక్రం పరిభ్రమించుచున్నది." అంటే ఏం చెప్తున్నాడు? నా అధ్యక్షతన, అధిష్టాతనైన అంటే నేను పెద్దను. అంటే ఇప్పుడు రాజ్యానికి రాజు ఎలా ఉంటాడో నేను నా అధ్యక్షన అంటే నా ద్వారానే అంటే నేను ఉన్నాను కదా! ఇప్పుడు రాజు ఉన్నాడనుకోండి. రాజు ద్వారా రాజ్యం పరిపాలించబడుతున్నది అని మనం అంటాం కదా! అంటే రాజు పరిపాలిస్తున్నాడా? అంటే కాదు. ఆయన చేసే పనులు, మాటలు ఆహ్, ఎలా ఉండాలని చెప్పే బోధనలు, తను ఎలా ఆచరిస్తున్నాడు అనే దాన్ని బట్టే రాజ్యం ప్రజలు ఉంటారు. అలాగే భగవంతుడు కూడా ఆయన ద్వారా అధ్యక్షాన అంటే ఆయనలో ఉన్న ప్రకృతి ఉంది కదా! మనకి ఎలా ప్రకృతి ఉంటుందో భగవంతునిలోనున్న ప్రకృతి ద్వారా ఈ చరాచర జగత్తు సృష్టించుచున్నది. ఎక్కడి నుంచొస్తుందంటే నా ప్రకృతి ద్వారా. మళ్ళా ప్రకృతి ద్వారా సృజిస్తున్నానంటే ఇది నేను కాను అన్నాడు. కానీ మళ్ళది నేనే ఉన్నాను. నా యందే ఉంది. నేనే సృష్టించాను. నాలోనేనే ఉంది. కానీ నేను దానికి కర్తగా నేను ఉండను. అంటే మనకు చెప్పేదంతా ఇదే. ఎలా చెయ్యాలని చెప్తున్నాడు. మనం చేసే ప్రతి పని కూడా ఎలా చెయ్యాలి? ఎలా మాట్లాడాలి? ఎలా జీవించాలి? ఈ కారణం వలనే సంసార చక్రం పరిభ్రమించుచున్నది. అంటే ఆ సంసార చక్రం మనకెలా ఉంటుంది? సృష్టించాను. సృష్టించిన కారణం ద్వారానే పరిభ్రమిస్తున్నది. ఇప్పుడు ఈ జ్ఞానం ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, పుట్టాలనా? పుట్టొద్దా? ఎలా జీవించాలి? ఎలా జీవించకూడదు? ఎలాంటి పనులు మనం చెయ్యాలి? అనే దాన్ని బట్టి మన విచక్షణ కలిగి ఉంటుంది. మన విచక్షణ లేదనుకోండి పరిభ్రమిస్తూనే ఉంటాము. ఇక్కడ ఇది క్లియర్ చేస్తున్నాడిక్కడ. ఏ దాంట్లో నుంచి నీకు కావాలి? సంసారంలో నుంచి నువ్వు ఇరుక్కుంటావా? వస్తావా? అన్నది నీ పైన ఆధారపడింది. రావాలనుకుంటే వస్తావు. రావద్దంటే రావు. రాకుండా ఉండాలి అంటే నేనిప్పుడు ఎలా ఉన్నానో అలా ఉండడం నేర్చుకో. ఏంటిదంటే సాక్షి తత్వము. సింపుల్‌గా చెప్పాలంటే సాక్షి తత్వంతో ఉంటాడు భగవంతుడు. 11, 12వ శ్లోకం. अवजानन्ति मां मूढाः मानुषीं तनुमाश्रितं परं भावमजानन्तः मम भूतमहेश्वरं मोघाशामोघकर्माणः मोघज्ञानविचेतसः राक्षसीमां सुरीं चैव ప్రకృతిం మోహినీం శ్రితాః. 11వ శ్లోకంలోన నా పరమ భావమును ఎరుగని మూడులో సర్వ ప్రాణులకు మహేశ్వరును ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణముకై అవతారంలో ఎత్తిన కారణముగా సామాన్య మానవుడిగా భావించి తక్కువగా ఊహింతుదురు. అంటే ఇప్పుడు తన గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇవన్నీ ఇప్పుడు నేను ఏదైతే ఇందాక నీకు ఇవన్నీ చెప్పానో ఆహ్, ఈ దాని కోసం అంటే ఈ ఎరుగని మూడుల సర్వ ప్రాణుల కోసం. వాళ్ళ ప్రాణులనైతే సృష్టించాడు. అంటే అందరిని సృష్టించాడు. సృష్టించినప్పుడు ఇలా జీవించాలే ధర్మంలో అని చెప్పాడు. ఎప్పుడైతే ధర్మం కాకుండా అధర్మంలో ఉన్నప్పుడు ప్రజలను కాపాడడానికి భగవంతుడంటే ఎలా ఉంటాడు? అంతవరకు భగవంతుడు ఉన్నాడని చెప్పి తెలుసు. ఆహ్, తప్పు చేసిన వానికి కూడా ఎలాంటి శిక్ష ఉంటుంది? ఎదుటివాడిని హింసిస్తున్నాడు. నీ ఆనందం కోసము ఎదుటివాడిని ఎప్పుడైతే నువ్వు హింసిస్తావో, బాధిస్తావో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో పరమాత్మ ఖచ్చితంగా భూమి మీదకి వస్తాడు. అది అందుకే ఇక్కడ చెప్తున్నాడు. ధర్మ సంస్థాపనకు, భక్తులను ఉద్ధరించుటకు, అనేక లీలలను ప్రదర్శించుటకై తన యోగ మాయచే మానవ రూపమును అవతరించును. మన మానవ రూపంలోనే అవతరిస్తాడు. భగవంతుడిగా వస్తే గుర్తుపడతాడా?
అంటే గుర్తుపట్టడు, తక్కువగా చూస్తాడు. కానీ మానవ దేహంతోనే వచ్చి చేస్తాడు. కానీ ఇదంతా కూడా నేను ఎందుకు చేస్తున్నాను? నా లీల ఏంటిది? ఎందుకోసం నేను అధర్మంలో ఉన్నప్పుడు ధర్మం కోసం వస్తాను. మళ్ళీ తాను సృష్టించిందే కదా! ధర్మంలో ఉండాలని జెప్పని సృష్టించాడు. అనుభవం పొందండి, ఆనందంగా ఉండండి, ఎంజాయ్ జేయండి అని జెప్పి చేసినప్పుడు, ఆ ఎంజాయ్‌మెంట్‌ను ఎదుటివాడిలో లాక్కున్నప్పుడు అదే అధర్మం. ఎదుటివారి ఆనందాన్ని తీసేసినప్పుడు అధర్మం. నీ ఆశ కోసం ఎదుటివాడిని బాట పెట్టి ఒక వస్తువు తీసుకొని ఉన్న ఒక మాట అన్నా కూడా తప్పే అది. దానికోసం మళ్ళా భగవంతుడు భూమి మీద ఎన్నో అవతారాలతో భూమి మీదకొచ్చాడు. కానీ నన్నందరూ ఏమనుకుంటారు అనంటే, లోక కళ్యాణం కోసం చేస్తే సామాన్య మానవుల్లా భావిస్తారు. తక్కువగా ఊహిస్తాడు. ఇది నాది. నా లీలా వినోదము. నా లీలా రహస్యము అని చెప్పాడు. 12వ శ్లోకంలోన వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానంచే నిక్షిప్తములైన మనస్సు గల అజ్ఞానులు అస రాక్షసి, అసురి, మోహిని స్వభావములను ఆశ్రయించుదురు. అంటే ఏంటిది? వ్యర్థాలు. ఎందుకొస్తాడు నేను భూమి మీదికి అనంటే, వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానంచే అజ్ఞానులు వీళ్ళందరూ కూడా మోహిని స్వభావం. అంటే మోహంలో ఉండిపోతారు. మళ్ళీ అలాంటి వాళ్ళ కోసము అలా ఉన్నవాళ్ళు. ఎదుటివాడిని హింసిస్తున్నాడు. ఎదుటివాడిని కష్టపెడుతున్నాడు. ఎదుటివాడిని వాళ్ళ ఆశ కోసం చంపేస్తున్నారు. అలాంటి సమయంలో నేను భూమి మీదికి అవతారంగా వచ్చి అవతార పరిసమాప్తి అవుతాను. అయితే ఇక్కడ నేను 'శంబాల' సినిమా చూశాను. ఎప్పుడు నిన్న సండేనే కదా! చాలా బావుంది. చూడండి. అరిషడ్ వర్గాల మీద. అంటే ఎప్పుడైతే మన అరిషడ్ వర్గాలను మన ఆధీనంలో ఉంచుకుంటే ఏం జరుగుతుంది? అన్న దాంట్లో సినిమా చూపించారు. మొత్తంగా అరిషడ్ వర్గాలు. అంటే మన లోపల ఒక్కొక్కటి కామము, క్రోధము, లోభము మొదలైనప్పుడు ఏ రకంగా మనం ఆలోచించం. మనిషి ఎలా అవుతాడంటే ఒక రాక్షసుడిగా మారిపోతారు. మళ్ళీ కొంతమంది మీదకి ఎందుకు ఎఫెక్ట్ కాదు. చాలా బావుంది. మనకు కావాల్సినది మొత్తంగా గూడా సినిమా అర్థమవుతుంది. చూడండి. అంటే ఇక్కడ అసరీ, రాక్షసి, మోహం స్వభావాలున్నాయి కదా! ఆహ్, ఇది అర్థం కావాలంటే ఆ సినిమా చూడండి. చాలా చక్కగా అర్థమవుతుంది. అంటే మన మనసులో కామం మొదలైతే, అహంకారం మొదలైతే, క్రోధం మొదలైతే ఎలా ఉంటుంది అంటే మనని మనం మర్చిపోతాం. ఎదుటివాడు మనవాడు అన్నది కూడా చూడం. అలా చేయబట్టే గదా! కర్మలన్నవి చేసి, తప్పులు చేసి, ఇప్పుడు శిక్షలు అనుభవిస్తున్నవి. అది ఏ రకంగా చేస్తే, అది ఒక వ్యాధి రూపంలో కావచ్చు, మనసు బాధపెట్టే విషయంగా కావచ్చు, శరీరపరంగా కావచ్చు, డబ్బు పరంగా కూడా కావచ్చు. అంటే వీటన్నిటిని బయటపడు. అంటే ఇవన్నీ కూడా ఆ మోహాలను ఆశ్రయిస్తాడు. అలాంటి వాడికి జ్ఞానం భగవంతుడంటే ఏమర్థమవుతుంది? అర్థమవ్వదు. అర్థమవ్వదు కాబట్టి ఏదో భూమి మీదకొచ్చాడంట, ఎవరో తప్పు చేశాడంట, చంపేశాడు, శిక్షించాడంట, పోయాడంట. శిక్షిస్తే భగవంతుడవుతాడా? అలా దాంట్లల్లో ఉంటాడు అని చెప్తున్నాడిక్కడ. ఇప్పుడు 13, 14. महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्तन्यन्यमनसः ज्ञात्वा भूतादिमव्ययम् सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते. 13వ శ్లోకంలోన కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణంగాను, అవ్యయునిగాను అంటే అక్షర స్వరూపునిగాను తెలుసుకొని నిక్షల మనసులై నిరంతరం నన్నే భజించుదురు. అంటే ఇందాకనేమో భగవంతుని గురించి తెలుసుకోలేని వాడివి 2 శ్లోకాలు. ఇప్పుడు భగవంతుడి గురించి తెలుసుకున్నవాడు అంటే దైవీ ప్రకృతిని, అసుర ప్రకృతిని కాకుండా దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణం. అంటే మొత్తం ఆ తత్వాన్ని తెలుసుకుంటాడు.
దైవ ప్రకృతి ఉన్న వారికి, అంటే దైవ ప్రకృతి అంటే లోపల దైవి గుణాలు, దైవి లక్షణాలు ఉన్నవాళ్ళు ఆలోచన ఎలా ఉంటుంది అంటే సకల ప్రాణులకు మూల కారణము. అలాగే అవ్యక్తునిగా నిక్షల మనసులే నిరంతరం నన్నే భరిస్తాడు. అంటే నన్ను నన్నుగా తెలుసుకుంటాడు. నేనేంటిదనే అర్థమవుతుంది. నా లీల అంటే ఏంటిదో అర్థమవుతుంది. నా తత్వము అర్థమవుతుంది. అప్పుడు నిక్షల మనసులై, మనసులో ఎవరుంటాడు అంటే పరమాత్మనే ఉంటాడు. ఉన్నప్పుడు నిరంతరం నన్నే భజించుదురు. అంటే నన్ను భజిస్తూ నన్ను తెలుసుకోవాలి అని చెప్పని అనుకుంటాడు. 14వ శ్లోకంలోన ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామ గుణములకు నిరంతరము వాద్య బృందములతో కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నించుదురు. పదే పదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నములైదురు. అనన్య భక్తితో నన్ను ఉపాసించుదురు. అంటే దృఢవ్రతులైన భక్తులు అంటున్నాడు. ఇదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. దృఢవతులైన భక్తులు అంటే దృఢంగా ఉంటారు. ఇప్పుడు భగవంతుని తెలిసారు, భగవంతుని నమ్మారు, భగవత్ తత్వం తెలుసుకున్నారు. తెలుసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకు కష్టాలు రావా, బాధలు రావా అంటే దేనికి వాళ్ళు కుంగిపోరు, బాధపడరు. ఏ దానికి కూడా ఎన్ని విఘ్నాలు వచ్చినా, ఏమి వచ్చినా వాళ్ళ నిరంతర సాధన అన్నిటి మీద, సంకల్పాల మీద ఎటువంటిది ఏ రకమైన ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతారు. అంటే దీనికి ఈ కష్టం వచ్చిందా, ఈ బాధ వచ్చిందా, అయ్యో ఇలా జరుగుతుంది ఏంటిదని ఆలోచించారు, చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎలా అంటే అదే భక్తితో ఉంటారు, కీర్తిస్తారు, నాకు ప్రణమిల్లుతాడు. అంటే భగవంతుడి గురించి ఎప్పుడైతే తెలుస్తూ ఉంటుందో అసలైన భక్తి భగవంతుడని తెలిసినప్పుడు ఆ భక్తి వేరుగా ఉంటుంది. అందుకని చెప్తున్నాను, నిరంతరము ధ్యానంలో నిమగ్నం అవుతారు. అనన్య భక్తితో నన్ను ఉపాసిస్తుంటారు. అంటే నన్ను చేరుకోవడానికి నా దారిని వెతుకుతుంటారు. ఆ దారిని వెతుకుతూ నన్ను భజిస్తూ, కీర్తిస్తూ, ప్రణమిల్లుతూ, మొక్కుతూ, నాయందే శ్రద్ధతో, భక్తితో వాళ్ళు ఉంటారు అని చెప్తున్నాడు. ఎవరుంటారు అంటే దైవి ప్రకృతి ఆశ్రయించిన వాళ్ళు. అంటే దైవం ప్రకృతి అంటే ఆ ప్రకృతిలో అంటే మన మనసులో ఎలా ఉంటుందంటే దైవ లక్షణాలు ఉంటాయి. మొత్తంగా వాళ్ళు ఇలా ఉంటారు. ఇప్పుడు 15వ శ్లోకం. ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम्. అంటే ఇందాకనేమో కొంతమంది ఇలా ఉంటారు. ఏది దైవీ ప్రకృతి ఉన్నవాళ్ళు ఈ రకంగా ఇప్పుడు నిన్న చెప్పుకున్నాం చూడండి. ఇంతవరకు అధ్యాయంలో ఎన్ని రకాల భక్తులు ఉంటారు, చతుర్విధ భక్తులు ఉంటారు కదా. ఆ భక్తుల గురించి ఇంకాస్త చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు, మరికొందరు జ్ఞాన యోగులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞాన యజ్ఞము ద్వారా అభేద భావంతో ఉపాసించుదురు. మరికొందరు అనంత రూపాలలో ఒప్పెడి నా విరాట్ స్వరూపంను పృథుక్ భావనతో ఆరాధించుచుందురు. అంటే కొంతమంది జ్ఞానులు ఎలా ఉంటారంటే నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞాన యజ్ఞము ద్వారా అంటే తెలుసుకున్నాడు. ఇప్పుడు భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే అంతటా ఉన్నాడు. అంటే యజ్ఞంలో కూడా ఉన్నాడు, అంటే అగ్నిలో కూడా ఉన్నాడు. నా స్వరూపంగా అన్నట్టుగా యజ్ఞాలు చేస్తూ నన్ను చేరడానికి, నన్ను తెలుసుకోవడానికి కూడా అభేద భావంతో ఉపాసించుదురు. అంటే ఎటువంటి భావాలు భేదాలు ఏమి లేకుండా ఉపాసిస్తారు. మరికొంతమంది ఎలా చేస్తారనంటే అనంత రూపాల్లో ఉప్పెడి నా విరాట్ స్వరూపం రూపంలో కూడా చూసుకుంటారు. అలాగని చెప్పని రూపంలో ఉన్నది నేను కానా, లేదా యజ్ఞంలో ఉన్నది నేను కానా, నామంలో ఉన్నది నేను కానా, అంటే ఏ రకంగా నేను భజించినా, ఏ రకంగా నేను పిలిచినా పలుకుతాను అని అంటాడు కదా. అదే భగవంతుడు ఎలా పరిపూర్ణమైన భక్తితో శ్రద్ధతో చేస్తాడు, భావంతో ఆరాధించుదురు. ఇప్పుడు 16 నుంచి 19 శ్లోకాలు. अहं क्रतुरहं यज्ञः त्वदाहमहमौषधम् मन्त्रोऽहमहमेवाज्यम् अहमग्निरहं हृतम्.
పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారः ఋక్సామయజురేవ చ గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసः శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం तपाम्यहमहं वर्षं निगृह्णामृत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसः सदसः चाहमर्जुन. ఇప్పుడు 16వ శ్లోకంలోన నేనే క్రతువును, నేనే యజ్ఞమును, స్వాధయును నేనే, ఔషధులను నేనే, నేనే మంత్రము, నేనే ఘృతము, నేనే అగ్నిని, హోమ రూపక్రియను నేనే. అంటే ఇప్పుడు యజ్ఞం ద్వారా ఎవరైతే భగవంతుణ్ణి చూడాలనుకుంటున్నారో, భగవంతుని చేరాలనుకుంటున్నారో చేస్తున్నాడు కదా, అవన్నిటికీ కర్తృవును. చేసే పనిని నేనే, యజ్ఞాన్ని నేనే, ఔషధులను నేనే, మంత్రం, ఘృతం అన్ని కూడా నేనే, హోమ రూప క్రియను కూడా నేనే. ఎక్కడున్నాను? అన్నిటిలోనూ ఉన్నాను అన్నాడు కదా. అంటే దీంట్లో యజ్ఞంలో చేసే ప్రతి దానిలోనూ నేను ఉన్నాను. నాది కానిది అంటూ ఏమీ లేదు. ఇదంతా కూడా సర్వం కూడా నేను సృష్టించిన దాంట్లో నేనే ఉన్నాను. అలాగని లేకుండా ఉన్నాను. ఉన్నా లేకుండా ఉండడము, లేకున్నా ఉండగా ఉండడం. అంటే అన్నిటికీ అతీతంగా ఉన్నాను. కాబట్టి అన్నీ నేనే అని చెప్తున్నాడు. 17వ శ్లోకంలోన ఈ సమస్త జగత్తునకు దాతను అనగా ధరించువాడను నేను. అంటే కర్మ ఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును, తండ్రియును, తాతయ్యను నేనే. తెలుసుకోదగిన వాడను నేనే. పవిత్రుడను, ఓంకారమును నేనే. ఉత్సకమ మా యజుర్వేదమును నేనే. అంటే అన్ని నేనే. యజుర్వేదాలు నేనే. ఇందాక శ్లోకంలో కూడా ఇంకొక అధ్యాయంలో కూడా మనం తెలుసుకున్నాం. అన్నీ నేనే అని అన్నాడు. అలాగే దాత, ఈ జగత్తుకు దాతను ధరించువాడను నేనే. కర్మఫలాలు ఎవరిస్తారు? కర్మఫలాలు నేనే ఇస్తాను. ఎందుకంటే ఆయన నుంచి, ఆయన ప్రకృతి నుంచి ఇవ్వబడ్డది కదా. ఏ దానికి అది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే నేను. ఆ కర్మఫలాలు ఎవరిస్తారంటే నేనే ఇస్తాను. ఎవడు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని అంటాడు కదా, అలా ఇచ్చువాడిని నేనే. మళ్ళీ తల్లి ఎవరు? నేనే. తండ్రిని నేనే. తాతను నేనే. తెలుసుకోదగిన వాడను. అంటే తెలుసుకోవాలి ఎవరిని అంటే అది కూడా నేనే. పవిత్రుడని అంటే పవిత్రంగా ఉంటాను. అలాగని ఇస్తున్నాను, చెడు ఇస్తున్నాను, మంచి ఫలాలను ఇస్తున్నాను అంటే నేను ఎప్పుడు పవిత్రంగానే ఉంటాను. పవిత్రుడను. ఓంకారంను నేనే. బుస్సాకమ బుస్సమ యజుర్వేదమును నేనే. వేదాలన్నీ ఎవరివి అంటే అవన్నీ కూడా నేనే అని చెప్తున్నాడు. 18వ శ్లోకంలోన పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేను. అందరికిని స్వామిని, అందరి శుభశుభములను చూచువాడను నేనే. అందరికి నివాస స్థానము శరణు పొందిన వాడను నేనే. ప్రత్యుపకారమును ఆశింపక హితమునర్చువాడను. అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును. వారి స్థితికి ఆధారముకు నిదానముకు శాశ్వత కారణమునకు నేనే. అంటే అన్ని భరిస్తున్నాను, అన్ని ఇస్తున్నాను, పోషిస్తున్నాను, చేస్తున్నాను. మళ్ళీ పోషిస్తున్నానంటే మళ్ళీ దాని మీద ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా? అది నేను వీళ్ళకి ఇంత ఇచ్చాను, ఏం అనుభవించకుండా వచ్చాడని ఏ రోజైనా అంటున్నాడా? అనట్లేదు కదా. ఇచ్చిన దాన్ని ఆస్వాదించలేకపోయేది మనం. అంటే మన వాస్తవానికి మనమే కారణము. అందుకని పోషిస్తున్నాను, అది నేనే. అందరికీ స్వామిని. తర్వాత అందరి శుభశుభములను చూచువాడను నేనే. అంటే అన్ని మంచిని చూసేవాడిని నేనే. అందరికి నివాస స్థానం. నా నివాస స్థానం ఎక్కడుందంటే అందరిలోనూ ఉంది. శరణు పొందిన వాడిని నేనే. అంటే ఇప్పుడు ఎవరైతే శరణు పొందదగిన వాడెవరు? అది కూడా నేనే. అంటే మొత్తంగా అంతా కూడా ఉంది. ప్రత్యుపకారమును ఆశింపక హితమునర్చువాడు. మళ్ళీ ఇన్ని ఇస్తున్నాడు కదా, భగవంతునికి నేనేమిస్తాను, నాకేమిస్తున్నాడు అనేది కూడా ఆయనకు లేదు. ఇది మనకుంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటది. ఎక్కడనో ఒక దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఆశించడము.
కానీ ఏమి ఆశించని వాడు ఎవరంటే భగవంతుడు. అంటే ఆ లక్షణాలు మొత్తంగా నేను ఇలా ఉంటాను. నన్ను తెలుసుకోవాలంటే ఇవన్నీ పెంచుకోవాలి. సరికానివన్నీ వదిలించుకోవాలి. ఉర్ ఉత్ ఉత్పత్తి ప్రళయములకు హేతువును. వారి స్థితికి ఆధారము, నిధానము. అంటే ఉత్పత్తి ప్రళయములకు హేతువును అనంటే రావాలన్నా, పోవాలన్నా అన్నిటికి హేతువుని నేనే. నేనే కారణం. శాశ్వత కారణమును నేనే. అంటే అంతా నేనే అని చెప్తున్నాడు. ఇక లాస్ట్ 19వ శ్లోకంలోన ఓ అర్జున సూర్య రూపంన నేనే తప్పించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్ష రూపంలా మరలా వదిలేదను. అమృతమును మృత్యువును కూడా నేనే. సత్తును అంటే శాశ్వతమైన ఆత్మను, అసత్తును నశ్వరమైన సమస్త వస్తు జాలమును కూడా నేనే. అంటే చూడండి అమృతంలో నేనే అంటున్నాడు. అలాగే మృత్యువును కూడా నేనే అని చెప్పానంటున్నాడు. మళ్ళా అమృతం సేవించిన వానికి అంటే అమృతంలో ఉన్నది నేనే. అంటే అమృతాన్ని నేనే ఏస్తున్నాను. ఎందుకు? మరణం అన్నది ఉండదు. ఎవరికి ఉండదు? దేవతలకు. అంటే అమృతం సేవించిన వాడికి మరణం అన్నది ఉండదు కదా! మరి అది నేనే. మన మృత్యువుని ఇస్తున్నాను కదా! ఆ మృత్యువును కూడా నేనే అన్నాడు. అంటే ఉండేది నేనే, లేనిది నేనే, అలాగే శాశ్వతమైన ఆత్మను నేనే, అలాగే నశ్వరమైన శరీరం అంటే సమస్త వస్తుజాలం అన్ని నశించిపోయే వస్తుజాలమును కూడా మొత్తం నేనే. అంటే అన్నిటినీ నేనే సృష్టిస్తున్నాను. నేనే పరిపాలిస్తున్నాను. అన్నిటిలో ఉన్నది నేనే. కానీ అన్నిటికి అతీతంగా నేను ఉన్నాను. వాటి యందు నేను లేను. నా యందే అవి ఉన్నాయి కానీ వాటి యందు నేను లేను అని చెప్తున్నాడు. అంటే ఇందాక చెప్పినట్లే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఇచ్చిన దాన్ని ఇచ్చి సాక్షిగా చూస్తూ ఉన్నాడు. అది మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన ముఖ్యమైనది. అన్నీ అర్థం చేసుకోవాల్సింది మీరు. ఎటువంటి ఎమోషన్స్ పోకుండా అన్నిటిని అంగీకరిస్తూ ఆ భగవంతుని గురించి తెలుసుకున్న దాన్ని ఒక్కొక్కటిగా ఆచరిస్తూ మనలోనున్న దుర్గుణాలను సద్గుణాలుగా మార్చుకొని పరమాత్మ ప్రాప్తి కోసం పొందాలి. ఇది ఇంతవరకు అంటే అన్నీ నేనే అని చెప్తున్నది ఇదంతా కూడా ఈ 19 శ్లోకాల వరకు నా గురించి ఎప్పుడైతే ఇది తెలుసుకుంటారో, మీ గురించి మీరు శోధించుకుంటారు. అంటే ఆ తత్వం ఎప్పుడైతే పూర్తిగా ఈయనది అర్థమవుతుందో, మన గురించి ఆలోచించడం మొదలు పెడతాం. పూర్తిగా ఆలోచిస్తాం. అంటే ఇంతవరకు ఆలోచించిన విధానం వేరుగా ఉంటుంది. ఈ తత్వం గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో ఇది వేరుగా ఉంటుంది. అంటే అన్నీ ఆయన్నే గదా! మృత్యువును కూడా నేనే అనన్నాడు. అంటే ఈ శరీరం ఎన్ని రోజులు ఉండదు. అంటే ఆ నశ్వరమైన దాన్ని. అది నేనే అన్నాడు. అలాగే అమృతం మళ్ళా దేవతలకు కూడా అమృతం ఇస్తే మరణం లేదు అని అంటాం కదా! ఇలాంటి మరణం ఉండదు. కానీ వాళ్ళకి ఇంకొక రకమైన మరణం అన్నది ఉంటుంది. అది వేరుగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి. మొత్తం కూడా మూల ప్రకృతిలోకి కలిసిపోవడం. అంటే వాళ్ళంతకు వాళ్ళుగా వెళ్ళడం. ఇదేమో చేసిన పాపపుణ్యాలను బట్టి శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోతాడు. మళ్ళా తిరిగి ఉంటాడు. కానీ భగవంతుల మరణం అన్నది ఎలా ఉంటుందంటే ఆ మూల ప్రకృతి అంటే పూర్తిగా ఆ పరమాత్మ వైపు వాళ్ళంతకు వాళ్ళుగా లీనమైపోవడం అన్నది ఉంటుంది. అంటే అలా మనంతకు మనం ఐక్యం చెందాలి. అంటే భగవంతుడి లోపలికి ప్రవేశించాలి. వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి మొత్తం పరమాత్మలోకి చేరగలుగుతున్నాం. మనమేం జేస్తున్నాం? పరమాత్మ లోపలికి వెళ్తున్నాం. మొత్తంగా వెళ్లి ఆ పరమాత్మలో లీనమైపోతున్నాం. ఆ భగవంతుని లోపల. కాబట్టి చక్కగా ఈ భగవంతుని గురించి తెలుసుకున్న దాన్ని ఒక్కొక్కటిగా ఆచరిద్దాం. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్.